బంగారం ధరలు పడిపోతే మనలో చాలా మందికి ఇది శుభవార్తే. ఇప్పుడు కొనేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా పెళ్లిళ్ళు, ఫంక్షన్లు ఉన్నవాళ్ళు కాస్త రిలీఫ్ ఫీల్ అవుతారు. కానీ ఇదే సమయంలో మాత్రం పెట్టుబడిదారులు కాస్త టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు గోల్డ్ మార్కెట్ను షేక్ చేస్తోంది. ముఖ్యంగా టర్కీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపరుస్తోంది. ఈ దేశం భారీగా బంగారాన్ని అమ్మడం మొదలుపెట్టింది. కేవలం 2 వారాల్లోనే దాదాపు 58 టన్నుల బంగారాన్ని విక్రయించింది. దాంతో సుమారు $8 బిలియన్ పైగా సంపాదించింది. అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ అమ్మకాల్లో ఒకటి. అయితే టర్కీ ఎందుకు ఇలా చేస్తోంది? ఇది కూడా ఒక స్ట్రాటజీ అని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ప్రపంచంలో జరిగిన ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ ప్రాంతంలో పరిస్థితులు మారడంతో డాలర్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దాంతో టర్కీ కరెన్సీ లీరా విలువ పడిపోయింది. దిగుమతులు కూడా ఖరీదయ్యాయి. ముఖ్యంగా ఆయిల్ కొనడానికి ఎక్కువ డాలర్లు అవసరమయ్యాయి. అందుకే టర్కీ తన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి డాలర్లను సేకరిస్తోంది. అయితే బంగారం ధరలు పడిపోవడానికి టర్కీ సేల్స్ ఒక్కటే కారణం కాదు. ప్రపంచంలో డాలర్ బలపడటం, యుద్ధ పరిస్థితులు, పెట్టుబడిదారులు గోల్డ్ నుంచి బయటకు రావడం, ఈ కారణాల వల్ల గోల్డ్పై ప్రెజర్ పెరిగింది. మన దేశంలో గోల్డ్ ధరలనేవి ప్రపంచ మార్కెట్పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో తగ్గితే ఇండియాలో కూడా తగ్గుతుంది, పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం తగ్గుదల వల్ల జ్యువెలరీ షాప్లో కొనుగోళ్లు పెరిగాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఎక్కువైంది. ఇక ముందు ముందు ఏం జరుగుతుందన్నది మార్కెట్ అంచనాలు 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి, ధరలు ఇంకా పడిపోయే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే యుద్ధ పరిస్థితులు తగ్గితే, డాలర్ బలహీనమైతే గోల్డ్ ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు బంగారం కొనాలా లేదా వేచి ఉండాలా అంటే నగలు కొనేవాళ్లు ఇదే మంచి టైం అని, అవసరానికి కొనుక్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు అయితే వెంటనే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి అని సూచిస్తున్నారు. అయితే ఇవాళ బంగారం రేట్లు చూసుకుంటే పసిడి ధర మళ్లీ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడిపై 10 గ్రాములకు $810 తగ్గి 1,47,280కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడిపై $750 పెరిగి 1,35,000కు ఎగబాకింది. ఇక వెండిపై ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి మార్కెట్లో 2,50,000గా కొనసాగుతోంది. మరిన్ని గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియన్ నెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.